జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. అందరూ ఆశించినంత మేరకు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రైమ్ మినిస్టర్షిప్ లీడర్షిప్ లోపల మళ్ళీ థర్డ్ టర్మ్ స్వర్నిన్ కార్యక్రమం జరిగింది. అందరూ చాలా ఆనందంగా చూశారు. నిన్న మన భారతదేశ హిందూ ప్రజలందరి తరపున మనము హిందువులందరూ, ముఖ్యంగా నేషనలిస్టులు అందరూ కూడా ఎంతో ఆనందించారు. సహజంగానే అభినందనలు చేశారు, శుభాకాంక్షలు తెలియజేశారు, ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ లోపల ఎకానమీ లోపల, ఇంటర్నేషనల్ పాలసీలో మ్యాటర్స్ లోపల, గ్లోబల్ పొజిషన్ లోపల, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం లోపల, ఇలా అండ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. 100% సక్సెస్. నరేంద్ర మోడీ గారు జస్ట్ ఇండియా లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు, కీర్తి తెచ్చుకున్నారు. భారతదేశానికి చాలా కీర్తిని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ యోగా డే, యూఎన్ ఒప్పించి ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేయించి మన భారతీయ యోగా ఆయుర్వేదానికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇలా చాలా గొప్ప పనులు చేశారు. కరోనా అద్భుతంగా కంట్రోల్ చేసి ఒక మల్టీనేషనల్ కంపెనీస్, ముఖ్యంగా అమెరికన్ కంపెనీ ఫైజర్కు తల ఉంచకుండా, అమెరికన్ లాబీకి తల ఉంచకుండా భారతదేశాన్ని యొక్క యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ను, గౌరవాన్ని కాపాడారు. భారతదేశం ఎవరికి తల ఉంచదు. భారతదేశం సావరిన్ రిపబ్లిక్ అని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ప్రూవ్ చేయగలిగారు. వాజ్పేయి కూడా చాలా బాగా చేశారు, కానీ ఆయన అలియన్స్ గవర్నమెంట్ కాబట్టి డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఆయన స్వతంత్ర నిర్ణయాలు ఎక్కువ మేరకు తీసుకోలేకపోయారు. ఎకానమీ బాగా చేశారు, అణు పరీక్షలు జరిపారు, అట్లా కొన్ని విజయాలు సాధించారు వారు కూడా. అయినప్పటికీ మన భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి మళ్ళా చాలామందికి రాజకీయ చైతన్యం లేదు మన దేశంలో కూడా. హిందువులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏం తెలియకుండా అని తెలుసు అంటారు అన్నట్టు, ఏం చదవకుండా అని చదివినామంటారు అన్నట్టు. భగవద్గీత చదవలేదు అని తెలుసు అంటారు. మన పాతకాలం అఖిలేష్ నాగేశ్వర గారి దేవదాసు సినిమా ఉండేదే, అందులో నాగేశ్వరరావు బాగా మందు తాగుతాడు అనమాట, ఆల్కహాలిక్ అనమాట. జగమే మాయా బ్రతికే మాయా అని పాట పాడతాడు ఆయన. జగమే మాయా బ్రతికే మాయా అని ఎవరనాలే? ఈ ప్రపంచం, ఈ సమస్త విశ్వం కూడా, బ్రహ్మాండంలో మొత్తం ఈశ్వర చైతన్యం ఒకటే ఉన్నది. ఈశ్వర చైతన్యానికి విరుద్ధంగా వేరుగా ఏమీ లేదని గ్రహించినటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి బ్రహ్మర్షులు జగద్గురు ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు అనాల్సిన మాటను ఒక తాగుబోతాడు అంటాడు అనమాట, పాట పాడతాడు అనమాట. శ్రీశ్రీ రాసిండు దాన్ని, కామ్రేడ్ శ్రీశ్రీ రాసిండు ఆ పాటను. అంటే చాలా అలవోకగా, ఏమి దానికి డీన్ డెప్త్ ఏం తెలియకుండా కూడా ప్రతి ఒక్కటి చాలా ఈజీగా మాట్లాడేశారనమాట. ఏం తెలియకుండా అన్ని మాకు తెలిసిన మాట్లాడేశారనమాట. మన గీతలో చదవలేదు, మనం దాని నుంచి కామెంట్ చేస్తాం. అన్ని మతాలు ఒకటే అంటాం అనమాట. సో ఇదే సద్గుణం ఇది. అంటే అన్ని మతాలు ఒకటేనా? ఖురాన్, క్రిస్టియానిటీ, అన్ని పుస్తకాలు ఒకటే చెప్తానే? చెప్పడం లేదు, కంప్లీట్ ఆపోజిట్ మనకు. కానీ మనలో చదవలే, మన గీత చదవలేదు, మన హిందువులు ఖురాన్ చదవలే, బైబుల్ చదవలే, అక్కడే అన్ని ఒకటే అని చెప్తారు. సరే, టాపిక్ తీసి డివైడ్ అవుతున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి ఇవన్నీ కూడా. అంటే హిందువులకు, ప్రత్యేకించి హిందువులకు నిరాశపరిచిండు నరేంద్ర మోడీ గారు. మనము వాస్తవాలు ఒప్పుకోవాలి. ఓ మన వాడిని మన వాడిని తప్పులు మనం చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీనికి తప్పుగా కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ఎవరైనా నరేంద్ర మోడీ క్రిటిసైజ్ చేసిన అనుకోండి, ఆయన తప్పులు చేసిన పాయింట్అవుట్ చేస్తే చాలు, వాళ్ళను ఇంటర్నేషనల్స్గా లేదా అమ్ముడు పోయిన వాళ్ళుగా, ఇట్లా మన నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా బాగా టార్గెట్ చేస్తాను. ఇట్లా ఎంతోమంది ఉన్నారు నార్త్ ఇండియాలో కూడా. ఇప్పుడు హిందీలో, ఇంగ్లీష్లో చేసేటోళ్ళు లేరా? ఇప్పుడు అజిత్ భారతి ఉన్నారు, ఇప్పుడు యోగి నరసింహానంద సరస్వతి మహారాజు ఉన్నాడు. మహంత్ మొత్తం ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియాలో ఉన్న పీఠాలన్నిటికీ మహంత్ ఆయన, అధ్యక్షుడు ఆయన, యోగి నరసింహానంద సరస్వతి మహారాజు గారు. ఆయన కూడా మరి నరేంద్ర మోడీ గారిని, బీజేపీని క్రిటిసైజ్ చేసిండు ఎన్నోసార్లు. అయితే ఆయన అమ్ముడు పోయిన బాబత్ అంటారా? జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు ఆయన. ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ మాస్కో యూనివర్సిటీ నుంచి ఆయన పిహెచ్డీ చేసిండు, సైంటిస్ట్, ఆయన రీసెర్చ్ సైంటిస్ట్. ఆయన అన్ని వదిలేసి ఆయన సన్యాసం తీసుకొని మన దేశానికి వచ్చి ధర్మాని కోసం సేవ చేస్తా అంటే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, దేశద్రోహి అంటారు. కానీ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అమ్ముడు పోయినవాడు అంటారు.
ఇంత అన్యాయంగా విమర్శిస్తారండి మన వాళ్ళు. కోపం వస్తే ఎలా మాట్లాడుతో తెలియదు. మళ్ళీ సంతోషపడితే అల్ప సంతోషులు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అర్థం చేసుకునేది ఏంటంటే హిందువులు అల్ప సంతోషులు. వాళ్ళకు ఒక బిస్కెట్ వేసినా ఒక తీయటి మాటలు మాట్లాడినా కూడా సంతోషపడతారు, మురిసిపోతారు. చాలు ఈయననే మా అవతార రాముడు, కృష్ణుడు, చంద్రుడు, ఇంద్రుడు అన్నీ పొగడేస్తారు అనుకో లెటర్ తీసుకొని ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి ఇల్లులు ముస్లిమ్స్కి ఇచ్చిండే అధికంగా 35% ఇవ్వడం జరిగింది అన్నమాట. ఉత్తరప్రదేశ్లో కూడా, రాజస్థాన్లోను, హర్యానాలోను. ఏమైంది? వాళ్ళు ఒక్క వడ్డీ వేయలేదు. దానివల్ల ఎంత ఘోరంగా నష్టపోవడం జరిగింది చూసారా? అదే కనుక వాళ్ళకి ఇచ్చిన ఇల్లులు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు బిస్కెట్ వేయాలి. ముస్లిమ్స్కు మేము ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళకు బిస్కెట్ వేయాలి. ఊరికో ఒకరికో ఇద్దరికో 2 ఇల్లు ఇచ్చేసి బిస్కెట్ పడేసి మిగతా మొత్తం ఎట్లాగో వాళ్ళ ఓట్లు రావాలని తెలుసు. కాబట్టి ఇంకా వాళ్ళ ఓట్ల కోసం అపీస్మెంట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం ఎందుకండి? పసమంద ముస్లిమ్స్ అని అపీస్మెంట్ చేస్తే వాడు పసమంద వాడు అవుతుంది, వాడు అహ్మద్ వాడు అవుతుంది, షియా అయితే సున్నీ అవుతుంది. వాళ్ళు కూడా చెప్తారు. కానీ మన దగ్గరికి ఓట్లకి వచ్చేటప్పుడు మనతో యుద్ధం చేసేటప్పుడు మనల్ని కాఫీలు అంటారు. అందరూ కలిసి మనల్ని చంపడానికి మొత్తం తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దేశాలు ఇస్లామైజ్ చేయడానికి వాళ్ళు పర్ఫెక్ట్ ప్లాన్తోని కృషి చేస్తాను. వాళ్ళు చాలా ముందుకు పోతున్నారండి ఫాస్ట్గా. ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం లెక్క చూసిండ్రా 98 ఎంపీస్ ముస్లిమ్స్ ఎంపీస్ గెలిచిండ్రు. పార్లమెంట్కు 98 ముస్లిమ్స్ ఎంపీస్ పోయినరండి ఈసారి. ఎంత డేంజర్ ఉన్నాం చూడండి. ఇంకా రెండు అయితే 100 అవుతుండే సెంచరీ కొడుతుండ్రు వాళ్ళు. మళ్ళీ అలా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయ్యి బెంగాల్ నుంచి సెటిల్ అయ్యి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో. అస్సాం నుంచి కూడా బద్రుద్దీన్ గారు కూడా, వాడు కూడా ఫారెన్ అమెరికా బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడే. వాడు ఎంపీగా గెలుస్తాడు. వాడు అస్సాం నుంచి. వాడు చూడండి ఎంత ఘోరం పరిస్థితి ఉంది చూడండి. వాళ్ళందరినీ పంపించేంత, వాళ్ళ యొక్క సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి వాళ్ళని పంపించేంత కూడా పరిస్థితి లేదు. వాళ్ళు డైరెక్ట్ ఎంపీలు అయ్యి వాళ్ళు పార్లమెంట్లో అడుగు పెట్టిన వాళ్ళంటే వాడు ఇప్పుడు 20 ఏళ్ళ బట్టి వాడు ఎంపీగా నడుస్తాడు. వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాడు. వాడు అంటే కాంగ్రెస్ అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది వాళ్ళకు. సరైన సెక్యూరిటీ ఉండే కాదు. బంగ్లాదేశ్ అస్సాం బార్డర్ లోపల సెక్యూరిటీ కూడా కరెక్ట్ టైట్ చేసిండు. అయితే ఇప్పటికీ 6 కోట్ల మంది ఆల్రెడీ లోపల ఉన్నారు. వాళ్ళని గుర్తించేది ఎప్పుడు, పంపించేది ఎప్పుడు? హిందువులకు నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతూనే మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే దయచేసి హిందువులకు మొత్తం దేవాలయాలు, మొత్తం భారతదేశంలోని అన్ని దేవాలయాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వాడు ఉంటే మాకేందండి, మనకు సంబంధం లేదు. మీరు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి మొత్తం దేవాలయాలన్నింటినీ కూడా మన హిందూ సంస్థలకు, మన హిందూ పీఠాలకు, విశిష్టాద్వైత, అద్వైత, లింగాయత్, మహాంత, అఖాడాస్ అన్నిటికీ ఏ ఊర్లో ఉంటే వాళ్ళందరికీ కమిటీలు వేసుకొని వాళ్ళే తీసేసుకుంటారు. భారతదేశం రాకుండా రాజుల కాలంలో పట్ల భారతదేశంలోని హిందూ దేవాలయాన్ని నడవలేదా? గొప్పగా గ్రాండ్గా నడవలేదా అండి? ఇలా మీ గవర్నమెంట్ కంట్రోల్ అవసరమా మాకు? మేము మా దేవాలయాలు నిర్మించుకునే హక్కు మాకు చేత కదా? ఈ ముస్లిమ్స్ విషయాన్ని క్వశ్చన్ చెప్తారు. మీరు ఎవరు నడిపించుకుంటారు, ఎట్లా నడిపించుకుంటారు? మీకు ప్రాబ్లం అవుతుంది. మీరే కొట్టుకొస్తారు, మీరు లంచాలు తింటారు, దోసుకుంటారు, దేవుని సొమ్ము తింటారు. అంటే మీరు అంతకన్నా ఎక్కువ తింటారు కదా. ఇప్పుడు వైఎస్ జగన్ రెడ్డి పచ్చి యాంటీ హిందూ, యాంటీ నేషనల్, ఒక క్రిమినల్, క్రిమినల్ మాఫియా సైకో. మొత్తం దివాళాల్లో ఎన్ని గోళ్ళ పలగొట్టించిండు. ఆయన చూసుకునే కదా వాళ్ళు వెలగొట్టింది. డైరెక్ట్ ఆయన సీఎం కూర్చున్నాడు. ఆయన చూసుకునే ధైర్యంతో వాళ్ళు వెలగొట్టిండ్రు, కలబెట్టిండ్రు. ఏం యాక్షన్ తీసుకోలే. అందరికీ ప్రొటెక్షన్ చేసిండు. మొత్తం క్రిస్టియన్ కన్వర్షన్ బాగా చేసిండు, పెద్ద ఎత్తున. వాళ్ళ నాన్న ఎట్లా చేసిండో అంతకన్నా మించి చేసిండు. వాళ్ళ కొడుకు చేసిండు, వైఎస్ జగన్. ఆ దుర్మార్గుని పాలన పోయింది. చంద్రబాబు గారు భారీ బెట్ట మెజార్టీతో గెలిచారు. వారిని అభినందిస్తూ చంద్రబాబు గారి టీంను ఆంధ్రప్రదేశ్ అత్యద్భుతంగా డెవలప్ చేస్తుంది. మళ్ళీ సనాతన ధర్మానికి ఇప్పుడైనా మంచి రోజులు వస్తాయని, దేవాలయ రక్షించబడాలని కోరుకుంటూ, దేవాలయాలు మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. ఏవైతే డిమాలిష్ అయినాయో ఆంధ్రప్రదేశ్లో అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కావాలి. మొత్తం అక్రాస్ ద కంట్రీ మన హిందూ టెంపుల్స్ అన్ని కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటూ, యూసీసీ కోసము, ఇంప్లిమెంటేషన్ చేసే కోసము ఫ్యామిలీ ప్లానింగ్ కంపల్సరీ మ్యాండేటరీ చేయాలనే యొక్క ప్రధానమైన డిమాండ్స్ను నరేంద్ర మోడీ గవర్నమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫుల్ఫిల్ చేసి హిందువులకు కొంతనైనా, గాయపడిన హిందూ మనసులకు కొంతమైన ఊరట కలిగించాలని కోరుకుంటూ, మళ్ళీ మన భారతదేశంలోని నేషనలిస్టులు అందరి తరఫున, నా తరఫున కూడా నరేంద్ర మోడీ టీంకు ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి టీంకు కూడా, టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ అలయన్స్ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి హిందూ బంధువులందరికీ అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కనీసము సబ్స్క్రైబ్ అయినా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. కోఆపరేట్ చేస్తే తప్ప హిందూ వాయిస్ చాలా చాలా రీచబిలిటీ చాలా తక్కువ ఉందండి ఇండియా మొత్తంలో కూడా. ఉత్తరప్రదేశ్లో చూసారా, సోషల్ మీడియా యొక్క రీచ్, మన హిందూ ఛానల్స్ యొక్క రీచ్ చాలా తక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ ఎస్పీ అలయన్స్ బ్రహ్మాండంగా గెలిచి వాళ్ళు బీజేపీకి నష్టపరచగలిగారు. అంటే మనకు మీడియా, మనకు సోషల్ ప్లాట్ఫామ్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా యొక్క అవసరం ఎంత ఉందో హిందువులు ఇప్పుడైనా గుర్తించి కళ్ళు తెరిచి మీ యొక్క ఒక కొంచెం ఓపిక తెచ్చుకొని లైక్స్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. మంచిగా పాజిటివ్ అయినా పంచండి, కోపం వస్తే తిట్టండి, తిట్టుకుంటూ కూడా కామెంట్స్ పెట్టచ్చు. ఐ వెల్కమ్ యువర్ క్రిటిసిజం, ఐ వెల్కమ్ యువర్ అప్రిసియేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ and try to take this my social media platform little forward so that I could serve society and I could serve my fellow brothers and sisters to some extent. Jai Shri Ram, Vande Mataram.